భారతీయ నృత్య కళలను మేళవించి ఒకే వేదికపై ప్రదర్శించారు ప్రసిద్ధ స్టంప్ డాన్స్ సంస్థ కళాకారులు. విశాఖలోని ఎంజిఎం పార్కులో పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్యోత్సవం నగర వాసులకు ఒక కొత్త అనుభూతిని పంచింది. రామానుభవం, శివతాండవం, మండలం ఉషస్సు వంటి అంశాల్లో కళాకారులు మల్టీమీడియా సహకారంతో ఇచ్చిన ప్రదర్శన వారిలో సృజనాత్మకతకు అద్దం పట్టింది. ప్రముఖ నృత్య కళాకారిణి మధు నటరాజ్ పర్యవేక్షణలో నృత్య ప్రదర్శన ఆద్యంతం అద్భుతంగా సాగింది. ఆల్ ద పీపుల్, లీడర్స్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మేము పరంపర ఆర్గనైజేషన్ తరపున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ డాన్స్ పర్ఫార్మెన్సెస్కి ఎంతమంది వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ మా పరంపర ఫౌండేషన్ తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అండ్ వీ హ్యావ్ హియర్ పరంపర ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇండియన్ కల్చర్ని అంతటినీ కూడా ఎట్లా రివైవ్ చేస్తూ మన టెంపుల్స్ కానివ్వండి, మన హెరిటేజ్ స్పేసెస్ కానివ్వండి, మన కల్చర్ కూడా ఎట్లా మనం అందరికీ ఇంకా స్ప్రెడ్ అవుట్ చేస్తూ దీన్ని కాపాడుకుందన్న ఉద్దేశంతో డాక్టర్ శ్రీనాగి గారు నెక్స్ట్ జనరేషన్కి అందరికీ అందించడానికి ఆ ఉద్దేశంతో డాక్టర్ శ్రీనాగి గారు, శశికళ గారు ఇద్దరు కలిసి ఈ పరంపర ఫౌండేషన్ని స్థాపించి దీన్ని అక్రాస్ ద తెలుగు స్టేట్స్లలో అంటే ఇంత పెద్దలు మీరు ఇక్కడ చూసే ఉంటారు, ఎంత పెద్ద ఎత్తున అండ్ ద టాప్ ఆర్టిస్టులు అక్రాస్ ద ఇండియా నుంచి గ్రూప్స్ తీసుకొచ్చేసి మన అందరికీ పరిచయం చేస్తున్నారు. సో పరంపర ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం కూడా మీరందరూ కూడా వచ్చి జస్ట్ ఓన్లీ యూ హ్యావ్ టు వాచ్ అండ్ స్ప్రెడ్ అవర్ కల్చర్ అండ్ అవర్ పర్ఫార్మెన్సెస్. మన ఎట్లా ఉంది, మన పిల్లలకి మన అందరినీ తీసుకొచ్చి ఇలా ఉంటుంది చూడండి అని చూపించాలన్నది ఒకటే మా రిక్వెస్ట్. అంటే దాన్ని ఫుల్ఫిల్ చేస్తే అండ్ ఎస్పెషల్లీ అందులో మీ మీడియా వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తుంటారు. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ ప్రమోట్ పరంపర ఫౌండేషన్ ఈవెంట్స్ కానివ్వండి, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, నెక్స్ట్ జనరేషన్కి ఎలా అందించాలి అది మన బాధ్యత కూడా. దానికి అందరికీ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడ వైజాగ్లో ఈ బీచ్లో కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి చెప్తున్నారు చాలా బాగుంది, మేము ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు, మాకు కొత్తగా అనిపించిందని చెప్పేసి అండ్ దే వర్ సో హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఆ కల్చర్ని కాపాడుకోవటము ప్రజలుగా మా బాధ్యత, లీడర్స్ బాధ్యత. కాబట్టి మై రిక్వెస్ట్ టు అవర్ లీడర్స్ ఇస్ టు ప్రమోట్, టు రివైవ్ and to sustain our culture andi. In that we are hoping that we get full support and that we will be able to take this to the common man and in all the rural areas andi. Thank you. NGOs or other foundations మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజల మధ్యలో ఈ ఆర్ట్ ఫామ్స్ మీద ఒక అవగాహన, మన కళాచారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు నేర్పించే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు దోహదపడుతుంది, మనం ఎలా చేయొచ్చు టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎస్, అంటే టూరిస్ట్ మనం చూస్తే బిసైడ్స్ ఫిజికల్ అసెట్స్, కేవలం ఒక ఫెసిలిటీస్ మాత్రమే కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ కూడా పెట్టడం వల్ల వాళ్ళు ఇంటర్నేషనల్ టూరిస్ట్, అదేవిధంగా టూరిస్ట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ని మనం అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో వీ విల్ ప్లాన్ మెనీ మోర్ సచ్ ఈవెంట్స్. ఇన్ఫ్యాక్ట్ గౌరవ ముఖ్యమంత్రి వారిలో కూడా బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మన పర్యాటన శాఖ ప్రిపేర్ చేస్తున్నారు. త్వరలో ఆ కార్యక్రమం కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ట్రెడిషనల్ కల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదాన్ని. అవును, ట్రెడిషనల్ కల్చరల్ ఆర్ట్ ఫామ్స్కి, డ్యాన్స్ ఫామ్స్కి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. Yes. We feel wonderful to spread our parampara because it is never dated, it is always contemporary, and also to perform for the people of Visakhapatnam. So receptive, and so for us artists it's very important that the audience reacts. So we are very happy to be here to talk about India as a melting pot of cultures. ఎలా అనిపిస్తుంది మేడం వైజాగ్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మీ టీము? How you feel? Yeah, we love performing in Visakhapatnam, and especially today with the sea and the full moon and everything was wonderful. Thank you. What are the motto behind the parampara and today's performance? Today's performance is called Talmel, which means to have a conversation together. In today's times,
it is the arts and it is meaningful gatherings like this which will bring people together, which is what we need, and also to be in conversation with nature, which is very important for all of us. So what type of support you expected from government side? Oh, Tourism wise. to have more festivals, because everybody is talking about how आजकल के लोग डांस और म्यूज़िक देखने नहीं आते, सिर्फ बॉलीवुड देखते हैं. तो इस तरह की क्वालिटी परफॉर्मेंसेस अगर आप देखें तो लोग आएंगे ज़रूर. एंड आई थिंक दैट्स व्हाट द गवर्नमेंट नीड्स टू डू, सपोर्ट ऑर्गेनाइजेशंस लाइक परंपरा फाउंडेशन and others who present such work.